దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న సిఫారగా సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలి, నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టాగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది. ఏ నెల అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆస్తి చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా